రాప్తాడ్ లాంటి సభ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతవుతుందన్నారు. సిద్ధం సభపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. రాప్తాడ్లో జరిగినటువంటి సిద్ధం మహాసభని ఎందుకంటున్నానంటే దేశ చరిత్రలోనే ఇలాంటి ఒక సభ జరిగినటువంటి సందర్భం మనకు లేదు. నిజంగా మేమందరం టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటే ఆ జనహోరు, ఆ జగనన్న హోరు చూస్తూ ఉంటే ఎవరికైనా సరే గూస్ బంప్స్ వస్తాయి. నాకు తెలిసి రాయలసీమలో, కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అడ్రస్ నిన్నటి మీటింగ్తో నేనైతే గల్లంత అయిపోయిందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎల్లో మీడియా కానీ, లోకేష్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక స్థానాలతో ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజులు మావి, పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ రోజు వాళ్ళందరికీ మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలని దానికి సంకేతమే నిన్న రాప్తాడు మహాసభ దేశ చరిత్రలోనే ఒక గొప్ప సభగా మిగిలిపోతుందని నేనైతే అభిప్రాయపడతాను. వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు అంచనాలకు మించి రికార్డులను సృష్టిస్తూ సూపర్ హిట్ అవుతున్నాయి. రాప్తాడు సిద్ధం సభలో లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు జయహో జగన్ నినాదాలతో ప్రతిధ్వనించింది. ఆ నినాదాలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అపరిమితమైన ఉత్సాహాన్ని నింపుతూ ఉంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా అయితే తట్టుకోలేకపోతోంది. వన్స్ మోర్ వైఎస్ జగన్ అని ప్రజలు అంటుంటే బాబు రాజగురువు రామోజీకి నిద్ర పట్టడం లేదు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ ఎరగని రీతిలో జరిగింది. నిజంగా సుమారు నాకు ఎంతమందో తెలియదు కానీ 20 లక్షల మంది పైగా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినడానికి రావడం అన్నది చాలా చిన్న విషయం కాదు. నిన్నటి సభ చూసి నాకు తెలిసిన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజలు స్వచ్ఛందంగా రావడం, ప్రతి బహిరంగ సభ విజయవంతం అవడం, ఈరోజు కొంతమంది ఎర్రబుక్ అని ఈరోజు అంటా ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు చెప్తా ఉన్నా, ఆ బుక్ ఎక్కడ మడత పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎందుకంటే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైనాట్ 175లో భాగంగా ఈరోజు పెద్దాపురం కావచ్చు, కుప్పం కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుందని ఈరోజు కాళ్ళు ఎగరేసి చెప్తున్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. రాప్తాడు ఈ పేరు ఈరోజు మన రాష్ట్ర పటంలో మరి రాబోవు ఇంకొన్ని సంవత్సరాల వరకు ఏదైతే మా జగనన్న మరి తలపెట్టిన ఒక కార్యక్రమానికి మిలియన్ అంటే దాదాపు 10 లక్షల పైచిలుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు మరి ఆ వీడియోలు చూస్తే అది ఒక జన సముద్రం తలపించే విధంగా ఏదైతే ఉందో, మరి ఆ వీడియోని చూశాక కూడా మరి ప్రతిపక్షాలు ఇప్పుడే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టేగా